పైలట్లకు సంబంధించి కూడా చాలా నీడ్ ఉంది సార్. ఈ ఏవియేషన్ ఈ ఎడ్యుసిటీ ద్వారా మనం దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయబోతున్నాం సార్. ఇప్పుడు ఐటీ క్యాపిటల్ గా విశాఖ ఉండబోతుంది, ఏ క్యాపిటల్ గా ఉండబోతుంది, డేటా సెంటర్ హబ్ గా కూడా వైజాగ్ ఉండబోతుంది. ఓ పక్క ఇది హబ్ గా అవుతుంది. ఇండియాలోనే మొట్టమొదటి ఏవియేషన్ ఎడ్యుసిటీ. ఈ రెండు కాంబినేషన్ ని ఏ విధంగా చూస్తుంది ప్రభుత్వం, ముఖ్యంగా మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఏవియేషన్ నెక్స్ట్ 20-30 ఇయర్స్ మన భారతదేశంలో కంటిన్యూస్ గా గ్రో అవుతున్నటువంటి సెక్టర్. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఇండియాకే కాకుండా ప్రపంచంలో ఈ యొక్క ఆపర్చునిటీని మనం ఎలా గ్రాప్ చేసుకొని మనం ఫెసిలిటేట్ చేయగలమన్న ఆలోచనతో ఏవియేషన్ 2 సెక్టర్స్ గా డివైడ్ చేశాం. ఏవియేషన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఒకటి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మనం రాయలసీమలో చేస్తున్నాం. ట్రైనింగ్, స్కిల్లింగ్, ఈ పైలట్స్ గానీ వీటన్నిటికీ సంబంధించినటువంటిది మనం ఇక్కడ ఉత్తరాంధ్రలో భోగాపురం ఒక హబ్ గా కేంద్రంగా తీసుకొని అక్కడ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడే లోకేష్ అన్న గారు చెప్పినట్టు మాన్సాస్ ట్రస్ట్ జిఎంఆర్ కు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ తో మాన్సాస్ వారి తాలూకా సహకారంతో ఈ యొక్క యూనివర్సిటీ